ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ GT 10 Pro అండ్ ఈ మధ్యకాలంలో ఈ ఫోన్ కి వచ్చినంత క్రేజీ ఫోన్ కి అయితే రాలేదు. 20,000 రూపాయల లోపు ఈ ఫోన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది మనకి అవుట్ స్టాక్ లో లేదు. ఫ్లిప్కార్ట్ లో చూస్తే మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కనిపిస్తా ఉంది. ఫస్ట్ సేల్ తీసుకొచ్చినప్పుడు కొన్ని గంటలకి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. అండ్ దీని స్టాక్ మళ్ళీ వచ్చినప్పుడు ఇది ఒకవేళ సేల్ కి వస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దానిలో ఒకవేళ ఇది మళ్ళీ స్టాక్ లోకి వస్తే పోస్ట్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో దీని రివ్యూ చూద్దాం. దీనిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎంత 10 రోజులు దీన్ని యూస్ చేసిన తర్వాత ఏమనిపించింది ఇవన్నీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దీని అన్బాక్సింగ్ వీడియో కంప్లీట్ చూడండి, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియోలో దీనిలో ఏమేమి ఉన్నాయి ఏమి లేవు మొత్తం డీటెయిల్ గా అక్కడ మీకు తెలుస్తుంది. మాక్సిమం అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ ఐలో కనిపిస్తుంది, వీడియో ఎండింగ్ లో కనిపిస్తుంది, ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంటుంది. అక్కడ నుంచి అయినా కానీ చెక్ చేయండి. దానిలో మీకు ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో జస్ట్ నేను ఏమి నాకు నచ్చినాయి ఏమి నాకు నచ్చలేదు దీని గురించి మాట్లాడతాను. ఫస్ట్ దానిలోకి వెళ్ళే ముందు దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. దీనిలో మీకు 10-bit AMOLED డిస్ప్లే ఉంటుంది, MediaTek Dimensity 8050 ప్రాసెసర్ ఉంది, 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇవి దీని కే స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్ లో ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ స్పెసిఫికేషన్ ఇప్పుడు చెప్పా కదా, ఇవన్నీ మీకు 20,000 రూపాయల లోపు ఇది మీకు ప్రైస్ కి స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. సరే దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకైతే ఫోన్ అయితే వస్తుంది. ఇది రావడమే మీకు 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అది కూడా LPDDR4X RAM UFS 3.1 తో వస్తుంది. ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అనమాట. ఇవి మీకు వాల్యూ ఆ ప్రైస్కి మీరు పెట్టే డబ్బులకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి బాక్స్లో కూడా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో మీకు ఈవెన్ ఇప్పుడు దీనికి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ చేస్తుంది. బాక్స్లో మీకు టెంపర్ గ్లాస్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే ఇది తీసేసి మీరు టెంపర్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ బాక్స్లో మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి, ఏమీ మిస్ చేయలేదు. అండ్ ఫస్ట్ కొంతమంది కస్టమర్స్కి వీళ్ళు ఫింగర్ స్లీవ్స్ అండ్ ట్రిగర్స్ ఫ్రీగా ఇచ్చారు. అవి మీకు అన్బాక్సింగ్లో చూపించాను. మీరు అది ఇప్పుడు రావు, మీకు ఫస్ట్ కొన్న వాళ్ళకైతే అవి కూడా ఫ్రీగా అయితే ఇచ్చారు వీళ్ళు. ఇంకొకటి దీనిలో ఫిజికల్ ఓరియో పరంగా చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇస్తున్నారు, ట్రిపుల్ స్లాట్ ఇస్తున్నారు. ట్రిపుల్ స్లాట్ ఉంది కాబట్టి మీకు ఒకేసారి 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, 2 5G సిమ్లు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు దీనిలో 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ డిజైన్ పరంగా చూసుకున్నా కానీ మీకు ఇది డిజైన్ కొద్దిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంటుంది. మీరు చూడడానికి చూడొచ్చు, నథింగ్ ఫోన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇవి లైట్లు అయితే కావు. ఎక్కడైతే మీకు వైట్ కలర్ కనిపిస్తుందో డైరెక్ట్ సన్లైట్లో తీసుకెళ్ళి పెట్టారు అనుకోండి, కలర్ చేంజ్ అవుతుంటుంది. దాంతోపాటు ఇంకొకటి డిజైన్లో ఈ LED లైట్స్ అయితే ఇచ్చారు. మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇండికేషన్ చేస్తూ ఉంటాయి, ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు, మెసేజ్ వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎక్కువ ఫీచర్స్ అయితే దీనిలో లేవు, చిన్న చిన్న వాటికి దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇవన్నీ నేను మీకు అన్బాక్సింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మేజర్ ప్లస్ పాయింట్ వీళ్ళు చేసింది UI క్లీన్ చేయడం. నార్మల్గా ఇన్ఫినిక్స్ ఫోన్స్ చూసుకుని మొత్తం మనకి బ్లోట్వేర్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. దీనిలో మొత్తం క్లీన్ UI తీసుకొని వచ్చారు. ఎక్కడ మీకు బ్లోట్వేర్ కానీ యాడ్స్ కానీ ఉండవు. కొన్ని యాప్స్ దీనిలో ఉంటాయి, అది వాళ్ళకి సంబంధించినవి. లైక్ కాల్ కేర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. కాల్ కేర్ ఏంటంటే ఇది మీకు సర్వీస్ సెంటర్స్ చూపిస్తూ ఉంటుంది. ఎక్కడ మీకు దగ్గరలో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడ ఈ ఫోన్ మీరు సర్వీస్ చేయించుకోవచ్చు అని మీకు లిస్ట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి సర్వీస్ విషయానికి వస్తే కాల్ కేర్తో పార్ట్నర్షిప్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళు కాల్ కేర్ సర్వీస్ సెంటర్స్ మీకు ఇక్కడ యాప్లో ఓపెన్ చేసి చూడండి, మీ దగ్గరలో చాలా అయితే ఉంటాయి సర్వీస్ సెంటర్స్. ఎక్కడికి వెళ్ళి మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఇంకొకటి UIలో మీకు ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇట్లాంటి యూస్ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ వీళ్ళు రిమూవ్ చేయలేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే క్లీన్ UI తీసుకొని వచ్చారు. ఇంకొకటి బాగా నచ్చింది నాకు దీనిలో, సోషల్ టర్బో అనే ఫీచర్ అయితే ఉంటుంది. సోషల్ టర్బో ఏంటంటే మీరు వాట్సాప్ కాల్ రికార్డ్ చేయొచ్చు. అండ్ కాల్ రికార్డింగ్ ఓన్లీ వాట్సాప్కే కాదు, మీరు ఏదైతే మీరు నార్మల్ కాల్ మాట్లాడేటప్పుడు కూడా అవతల వాళ్ళకి వినిపించదు. మీరు కాల్ రికార్డ్ చేస్తే ఇది వాళ్ళ ఓన్ డైలర్తో అయితే వస్తుంది. ఇంకొకటి వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు మీరు వాయిస్ చేంజ్ చేసి అవతల వాళ్ళకైతే వినిపించవచ్చు. అండ్ పీక్ మోడ్ అని ఉంటుంది. మీరు వాట్సాప్ ఏమైనా మెసేజ్ పెడతారు కదా, వాళ్ళకి బ్లూ టిక్ మార్క్ రాకుండా అక్కడ నుంచి మీరు వాళ్ళ వాట్సాప్ మెసేజ్ అయితే చూడొచ్చు. వాళ్ళకి బ్లూ టిక్ మార్క్ అయితే కనిపించదు, మీరు చూసినట్లు కనిపించదు. అండ్ వాట్సాప్ స్టేటస్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్వి. ఇట్లా వాట్సాప్ సంబంధించి మీకు స్పెషల్గా వీళ్ళు ఒక డిజైన్ చేస్తారు సోషల్ టర్బో అని చెప్పేసి. ఇది చాలా యూస్ఫుల్. దీని షార్ట్ వీడియో కూడా చేస్తాను, దాని కార్డ్ ఇక్కడ మీకు ఐలో ఉంటుంది. ఇక్కడ మీకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది. మీరు టైప్ చేసేటప్పుడు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంటుంది కదా, మీకు జెడ్ యాక్సిస్ లీనియర్ మోటార్ వీళ్ళు యూజ్ చేస్తారు. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మీకు దీనిలో బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు 8050 ప్రాసెసర్తో వస్తుంది, 6 nm టెక్నాలజీ ప్రాసెసర్, 14 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. 5G డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ మీకు ప్రాబ్లం లేదు, కాల్ క్వాలిటీ ఎక్కడ నాకు ఇష్యూ అనిపించలా. దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా అప్డేట్లో వీళ్ళు BGMI 90 FPS తీసుకొని వచ్చారు. ఫస్ట్ అన్బాక్సింగ్లో చూస్తే మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు BGMI హ్యాండిల్ చేయగలిగారు.
జరిగింది ఇది 60 FPS లో. దీనిలో ఇప్పుడు 90 FPS ఆప్షన్ తీసుకొని వచ్చారు. మీకు చాలా బాగుంది, గేమ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కాకపోతే ఎక్కువసేపు ఆడారనుకోండి, 15 నిమిషాలు 20 నిమిషాల పైన ఆడితే మీకు 90 FPS లో ఫోన్ కొద్దిగా వామ్ అవుతుంది. 47 ఆ రేంజ్కి అయితే టెంపరేచర్ వెళ్తుంది, 47.2 అట్లా వెళ్ళింది. ఫోన్ వామ్ అవడంతో పాటు కొద్దిగా గేమ్లో మీకు ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ ఇవైతే మీరు నోటీస్ చేస్తారు. అదే 60 FPS లో ఆడుతున్నప్పుడు 60 FPS లో మీకు టెంపరేచర్ 44 ఆ రేంజ్లో ఉంది. సో మీకు బాగానే ఉంది గేమ్ ప్లే. కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి, మీరు మరి మంచి హార్డ్ డ్రాప్స్లో దిగితే కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి కానీ ల్యాగ్స్ అయితే లేవు. 90 FPS ఆడేటప్పుడు మాత్రం హెవీగా ఆడేటప్పుడు కొద్దిగా మీకు ల్యాగ్స్ అయితే ఉంటాయి. సో ఇది నోటీస్ చేశాను నేను. సో 90 FPS ఆప్షన్ అయితే దీనిలో ఉంది, అదొక ప్లస్ పాయింట్. అది ఫోన్ వీళ్ళు గేమింగ్ ఫోన్ లాగా ఎక్కువ హైలైట్ చేస్తారు. లైక్ ఆ ట్రిగర్స్ పంపించడం, ఫింగర్ స్లీవ్స్ ఇట్లాంటివన్నీ చూస్తే మీరు ఇది గేమింగ్ ఫోన్ లాగా అండ్ ఎక్కువ బిల్డప్ ఇచ్చింది మాత్రం గేమింగ్ ఫోన్ లాగా ఇచ్చారు. కాకపోతే నా వరకు అయితే మాత్రం ఒకవేళ మీరు BGMI ఇట్లా ఆడేవాళ్ళైతే మాత్రం మీరు గేమ్ ఆడుకోవచ్చు. మరి హెవీగా ఆడేవాళ్ళైతే మాత్రం దీన్ని గేమింగ్ ఫోన్ లాగా ట్రీట్ చేయకండి. గేమింగ్ ఫోన్ కావాలంటే మీరు బెటర్ గ్రాఫిక్స్, మీకు 870 కానీ, స్నాప్డ్రాగన్ 870 కానీ, 888 కానీ ఇట్లాంటి ప్రాసెసర్స్ చూడండి. అవి మీకు గ్రాఫిక్స్ బాగుంటుంది. దీనిలో మీకు HDR ఎక్స్ట్రీమ్ ఇట్లాంటి గ్రాఫిక్స్ ఆప్షన్స్ లేవు. అల్ట్రా HD ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉండవు మీరు BGM ఆడాలనుకుంటే. దీనిలో అయితే మాత్రం మీకు గ్రాఫిక్స్ తగ్గుతుంది. మీరు కావాలంటే గేమ్ ఎక్కువ ఆడాలైతే మాత్రం ఆ ప్రాసెసర్స్ ఉన్న మొబైల్స్ చూస్ చేసుకోండి. అవి 24,000-25,000 ఆ రేంజ్లో ఉన్నాయి. 20,000 రూపాయల లోపు అయితే రావు. 20,000 రూపాయల లోపు దీన్ని తీసుకుంటే గేమ్ అయితే ఆడుకోవచ్చు. వాటి రేంజ్లో మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. 11 లేయర్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మనకు టెంపరేచర్ కూల్ ఉంది. ఇక్కడే మీకు 44 అట్లా వస్తుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఒకవేళ సమ్మర్ ఇట్లాంటి సిచ్యువేషన్లో అయితే మీకు 45 ఈజీగా అయితే టెంపరేచర్ అయితే దాటుతుంది. అది మాత్రం షో. డిస్ప్లే కూడా మీకు 10-bit ప్యానల్ AMOLED డిస్ప్లే, 6.67 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే కూడా బాగుంది మీకు. అండ్ స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది. మీకు సౌండ్ కూడా బాగుంటుంది, స్టీరియో ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ బ్యాటరీ. ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో డ్రైన్ చేయడానికి చెక్ చేసినప్పుడు ఇది దగ్గర 6.5 hours నుంచి 7 hours మధ్య అయితే బ్యాటరీ అయితే వచ్చింది. అండ్ మొత్తం రిజల్ట్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నాయి చూడొచ్చు. BGMI 90 FPS లో హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడితే 12% డ్రాప్ అవుతుంది. అది 60 FPS లో ఆడితే 10% డ్రాప్ అవుతుంది. 4K వీడియో హాఫ్ అన్ అవర్ రికార్డ్ చేస్తే 9% డ్రాప్ అవుతుంది. ఆదిపురుష్ సినిమా 3 hours చూస్తే 31% డ్రాప్ అయింది. అదే 4K HDR వీడియో చూస్తే 29% వరకు డ్రాప్ అయింది 2 hours వీడియో. ఇట్లా మీరు చేసే పని బట్టి మీరు ఎక్కువ ఏది చేస్తే దాని ప్రకారం చూడవచ్చు, మీరు అంచనా వేసుకోవచ్చు. నార్మల్ డ్రైన్ చేయడానికి చెక్ చేసినప్పుడు అయితే మాత్రం హెవీ డ్రైన్ చేయడానికి మీకు దగ్గర 7 hours దాకా అయితే వస్తుంది బ్యాటరీ. ఒకవేళ మీరు సిమ్ కార్డ్ పెట్టి యూజ్ చేస్తే మాత్రం ఒక 4 to 5 hours అయితే మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా అయితే ఫోన్లో అయితే వస్తుంది. ఫుల్ వర్కింగ్ ఈజీగా యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం యూజర్స్ అయితే ఫుల్ వర్కింగ్ ఈజీగా అయితే వస్తుంది. మరి గేమ్స్ హెవీగా ఆడేవాళ్ళైతే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి దీంట్లో మీకు ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. 45 watt ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసి మీరు 5 to 50% 20 minutes ఛార్జ్ అవుతుంది. అదే 5 to 100% ఛార్జ్ చేయడానికి 53 minutes ఛార్జ్ అవుతుంది. అంటే గంట లోపే మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 108 MP కెమెరా మెయిన్ కెమెరా ఇది, అండ్ 2 MP మ్యాక్రో కెమెరా ఉంది, 2 MP AI క్యామ్ అని చెప్పేసి ఉంది. ఫ్రంట్ 32 MP కెమెరా, బ్యాక్ కెమెరా 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ 2K వరకు రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా మీకు ఇక్కడ చూడొచ్చు బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మీకు కలర్స్ బాగా వస్తుంది, కలర్స్ మీకు న్యాచురల్ వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి. 108 MP మోడ్ అయితే ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు నార్మల్ మోడ్కి 108 MP మోడ్కి డీటెయిల్స్ చూడొచ్చు. మీకు ఈవెన్ టెక్స్ట్ కూడా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఒక 108 MPలో డీటెయిల్స్ తీయాలనుకుంటే తీయొచ్చు. అండ్ దీనిలో నైట్ టైం కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది మెయిన్ కెమెరా. నైట్ టైం కొన్ని శాంపుల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్ బ్యాక్ కెమెరా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు బ్యాక్ కెమెరా మీరు యూజ్ చేసేటప్పుడు డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మరి దాని ప్రైస్ గురించి చెప్తాను. 20,000 రూపాయల లోపు, 20,000 రూపాయల లోపు మనం ఎంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. మీరు మరి హై రేంజ్లోకి వెళ్ళి కంపేర్ చేసుకోకండి. మీ బడ్జెట్ ప్రకారం అయితే మాత్రం ఆ ప్రైస్కి డీసెంట్ కలర్స్, డైనమిక్ రేంజ్, డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది బ్యాక్ కెమెరాది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయంలో ఫ్రంట్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు కొన్ని శాంపుల్స్ చూడవచ్చు. కెమెరాస్ అయితే మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరాలో ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మీరు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 1080 వరకు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు. స్కై షాప్ అని చెప్పి ఫీచర్ ఉంటుంది. దీనిలో మీరు బ్యాక్గ్రౌండ్ స్కైతో డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీరు కొన్ని శాంపుల్స్ చూడొచ్చు. డ్యూయల్ వీడియో ఉంటుంది. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీరు యూజ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో ఉంది.
ఉంది. 1080p 120 FPS వరకు బ్యాక్ కెమెరాలో. ఫ్రంట్ కెమెరాలో కూడా యూస్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో మీకు స్లో మోషన్ వీడియో అయితే ఉంది దీనిలో. అండ్ వీడియో విషయానికి వస్తే బ్యాక్ 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మీకు బ్యాక్ 4K 30 FPS లో స్టెబిలైజేషన్ అయితే ఉండదు. OAS ఇట్లాంటివి అయితే దీనిలో ఏమీ లేదు. ఒకవేళ మీకు స్టెబిలైజేషన్ కావాలనుకుంటే 1080pలో రికార్డ్ చేయాలి. 1080pలో మీకు EAS అయితే ఉంది, 4Kలో అయితే లేదు. దీనిలో మీకు ఫ్రంట్ 2K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు 2K ఆ ప్రైస్లో అయితే ఏ ఫోన్లో లేదు. మీకు మ్యాక్సిమం ఈ ఫోన్లో ఇన్ఫినిక్స్ ఫోన్స్లోనే ఉంటాయి 2K వీడియోలు. ఇన్ఫినిక్స్ టెక్నో ఇట్లాంటి ఫోన్స్లో ఉండొచ్చు. మిగతా ఫోన్స్లో మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా. దీనిలో 2K వరకు రికార్డ్ చేయొచ్చు. మైక్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. మీరు ఆడియో రికార్డ్ చేస్తూ వ్లాగ్స్ చేయాలన్నా కానీ మైక్ క్వాలిటీ కూడా కొద్దిగా లౌడ్ అయితే ఉంది. అంత క్వాలిటీ లేదు కానీ లౌడ్ వస్తుంది, వాయిస్ అయితే మాత్రం లౌడ్ వస్తుంది. ఒకసారి వినొచ్చు ఒక శాంపిల్. ఫ్రెండ్స్ నేను ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. ఇక్కడ నుంచి వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. మ్యాక్సిమం 2K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ అయితే మీకు ఇలా ఉంటుంది. సో 2K వరకు ఉంటుంది కాబట్టి వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ల గురించి నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ దీనిలో ఈ మ్యాక్రో కెమెరా అనవసరం. మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా దీనివల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. నెక్స్ట్ HDR సపోర్ట్ లేదు. డిస్ప్లేలో HDR సపోర్ట్ అయితే లేదు. కాస్ట్ కటింగ్లో కొన్ని తీసేస్తారు. డిస్ప్లేలో HDR లేదు కాబట్టి మీరు HDR కంటెంట్ ఇట్లా చూడడానికి కూడా ఉండదు. నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటికి HDR అయితే మీరు చూడలేరు. మ్యాక్సిమం HD వరకు చూడవచ్చు. L1 సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మేజర్ మైనస్ అనిపించింది దీనిలో నాకు, ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఓన్లీ 1 year మాత్రం వీళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు. 1 year వరకే మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే దీనిలో వస్తుంది. తర్వాత చెప్తామంటున్నారు, వచ్చిన తర్వాత చెప్తామంటున్నారు. ప్రజెంట్ అయితే గ్యారెంటీ ఏమి ఇవ్వట్లే వీళ్ళు. మీకు 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 13 ఉంది ఇప్పుడు ప్రజెంట్, తర్వాత 14 వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. సెక్యూరిటీ అప్డేట్ అయితే మాత్రం 2 years వరకు అయితే దీనిలో వస్తాయి. నెక్స్ట్ బిల్ క్వాలిటీ మాక్సిమం కాంప్రమైజ్. మీకు అంత ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. చూడడానికి అలా కనిపిస్తుంటుంది కదా ఫోన్, మీ చేతిలో పడుకున్నప్పుడు అంత ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. దీనిలో మీకు మొత్తం ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి ఆ ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ కాస్ట్ కటింగ్ 20,000 రూపాయల లోపు కాబట్టి కాస్ట్ కటింగ్ లో ఇది కూడా తీసేశారు. నెక్స్ట్ ఇంకొకటి దీనిలో డిస్ప్లే బ్రైట్నెస్ 900 nits ఉంది. సో మీ డైరెక్ట్ సన్ లైట్ లో తీసుకున్నప్పుడు అంత బ్రైట్ అయితే డిస్ప్లే అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా మిగతా మైనస్లని కెమెరాలో కొన్ని ఇంప్రూవ్ చేయాలి వీళ్ళు. కెమెరాలో ఫస్ట్ వచ్చేసరికి నైట్ మోడ్ పెద్దగా యూజ్ ఏం లేదు. నైట్ మోడ్ నార్మల్కి డిఫరెన్స్ చూడొచ్చు, ఏమీ అంత అనిపించలేదు. నైట్ మోడ్ ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఉంది కదా, మనం చేంజ్ చేసుకోవడానికి అయితే లేదు. అది ఫీచర్ యాడ్ చేస్తే మన అపేచర్ మనం నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్టెబిలైజేషన్ లేదు. 4Kలో EAS ఇవ్వాల్సింది. మీకు 1080pలోనే స్టెబిలైజేషన్ ఉంది. 4Kలో కూడా EAS ఇస్తే బాగుండేది. OAS అంత పెట్టలేం, బడ్జెట్ అంత కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. OAS పెడితే EAS ఇచ్చినా సరిపోద్ది. నెక్స్ట్ పోర్ట్రేట్ వీడియో ఉంది కదా, పోర్ట్రేట్ వీడియోలో HD డిటెక్షన్ అంత పర్ఫెక్ట్ అయితే లేదు. మీకు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు కానీ HD డిటెక్షన్ అంత పర్ఫెక్ట్ లేదు. మీకు నార్మల్ వివో ఫోన్స్ యూజ్ చేస్తే మీకు పోర్ట్రేట్ వీడియో ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. HD డిటెక్షన్ నీట్గా బ్యాక్గ్రౌండ్ డిటెక్ట్ చేయడం, బ్లర్ చేయడం. ఇక్కడ మాత్రం అంత అనిపించలేదు నాకు. మీకు మనం కదులుతున్నప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో పోర్ట్రేట్ వీడియోలో కొద్దిగా HD డిటెక్షన్ ఇంప్రూవ్ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి పోర్ట్రేట్ షాట్స్ నైట్ టైం మీరు తీసేటప్పుడు బ్యాక్ కెమెరా సాఫ్ట్ వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది నార్మల్ కెమెరా బాగానే ఉంది. జూమ్ చేసి చూసినా బాగానే ఉంది. అదే పోర్ట్రేట్ షాట్ తీసారనుకోండి, ఇక్కడ జూమ్ చేసి చూస్తే సాఫ్ట్ అనిపిస్తుంది, ఫేస్ మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. సో ఇది ఒకటి కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. సో ఇవి కొద్దిగా నేను నోటీస్ చేసింది కెమెరా డిపార్ట్మెంట్లో. ఇది ఓవరాల్గా దీనిలో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రైస్కి చూసుకుంటే మాత్రం ఎక్కువ పాజిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొన్ని నెగిటివ్స్. సో దీని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవాలి, ఈ ఫోన్ మీరు చూస్ చేసుకోవాలి లేదో. సో నేను చెప్తాను, గేమింగ్ ఎక్కువ వీళ్ళు హైలైట్ చేస్తుంది. గేమింగ్ ఈ ఫోకస్ అనుకుంటే మాత్రం మీరు వీటికి వెళ్ళండి, 870 వాటికి వెళ్ళండి, 870 888 ఇట్లాంటి ప్రాసెసర్స్కి. లేదు మీకు ఓవరాల్ వాల్యూ కావాలనుకుంటే 20,000 రూపాయల లోపు ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు ఖచ్చితంగా బెటర్ వాల్యూ ఆఫర్ చేస్తుంది. 20,000 రూపాయల లోపు చాలా ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు. సో అదొక ప్లస్ పాయింట్. కానీ స్టాక్లో అయితే ఉండట్లేదు. స్టాక్ దొరకడం కూడా కష్టం అయిపోతుంది. ఫోన్ కొనాలనుకుంటున్నారు కానీ చాలామంది దొరకట్లేదు. సో దీన్ని మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే మాత్రం స్టాక్లోకి వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుండండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా రివ్యూ అయితే ఇన్ఫినిక్స్ GT 10 Proది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.